ఆఫీస్ తనఖా పెట్టాడు. నెక్స్ట్ తనఖా పడడానికి ప్రభుత్వ భూములు దొరకకపోతే ప్రజల భూములు అమ్ముకుందాం అనుకున్నాడు. అందుకే నేను ఫోటో వేసుకున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన పార్టీ జిల్లా సమాచార సేకరణ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. జిల్లాలో సమాచార సేకరణ కోసం 28 మందిని నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పారదర్శకంగా బాధ్యతలు అప్పగిస్తామని, సేకరించిన అర్జీలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు పంపిస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీ చేస్తామని, గ్రూప్ రాజకీయాలకు తావు పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే సీనియర్ నాయకులు, పార్లమెంట్ సంబంధించిన సీనియర్ నాయకుల్ని, అలాగే సాధకుల్ని అందరూ కూడా కమిటీ, ఈ సమాచార సేకరణ కమిటీని మొత్తం 28 మందిని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి పార్లమెంటు ముఖ్యమైన నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా పార్లమెంటు కమిటీలు, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీలు, అలాగే మండలానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీ. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లిలో మొహరం వేడుకల